శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉపనిషదుద్యానవనంబున వికసించిన జ్ఞానకమలంబులా మకరందమును తెచ్చి మాకందించిన గురువర్యా లక్ష్మణాయ నీకు నృత్యదన్. గురువర్యా లక్ష్మణాయ నీకు నృత్యదన్. మాతాపితరుల పాదపద్మాలను నమస్కరిస్తూ భక్తృదేవులైన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణాల వారి పాదపద్మాలకు అనంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ సర్వవ్యాపకమై అందరిలో జ్ఞానాన్ని ప్రకాశింపజేసే పరమాత్మను నమస్కరిస్తూ మరి ఆస్థానం ఈ ఆశ్రమ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ చిన్మయానంద స్వామి వారికి నమస్కరిస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ఆత్మీయులైన మీ అందరికీ మనస్పూర్వకంగా నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. జై గురుదేవ, జై లక్ష్మణ. శివో. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద. నమో సంకర్షణ, నమో మధుసూదన, నమో త్రివిక్రమ, నమో వామన. నీ నామకే మాకు నిఖిలు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిఖిలు నిధానము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం, దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మీరు రండి ఇక్కడ ఊరికనే రండి, పర్లేదు రండి. ప్రవచనం కాదు, ఊరికనే కూర్చోండి. మీరు ఇక్కడ గురువులు కదా, మీరు ఇక్కడ గురువులు స్వామి, కూర్చోండి. మిమ్మల్ని గౌరవించడం మా ధర్మం. నేను స్టాండ్ గురించి అడుగుతాను. స్టాండ్ మీకు అనుకూలంగా లేదా? ఓకే. రీసౌండ్ వస్తుందా? ఏమన్నా వినపడుతుందా? బాగా వినపడుతుందా? ఆరోగ్యం అంతా బాగున్నారా? మా ఆశీర్వాదం. కొంతమందిని చాలా రోజులు చూసి అవాకేంద్రంలో చూసిన వాళ్ళు మంచిది.
సౌండ్ చూసుకోకపోతే సరిపోయిందా? సరిపోయింది. దాదాపు 15 సంవత్సరాలుగా నేను ఆధ్వర్యం పరిచయం మహాలక్ష్మ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రంలో వాళ్ళు బాగా ఆదరించేవారు. సంవత్సరానికి ఒక 4 కార్యక్రమాలు ఉండేవి. 2-3 నెలలకు ఒకసారి వచ్చేవారు. సరే, కరోనా తర్వాత మనం దూరమైనాం కదా. మళ్ళీ ఇవాళ చిన్న వారి యొక్క ఆదరాభిమానాలతో మళ్ళీ ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఉదయం కార్యక్రమం ప్రారంభమైంది. అమృత బిందు పంచాయతీ గురించి ఉదయం పూట ప్రవచనం చేస్తూ ఉన్నాము. ఉదయం చిన్న మిషన్కి ఇది నేను రావడం 2వసారి. గతంలో 8 ఏళ్ల కిందట ఒకసారి వచ్చాను. ఇక్కడ ఒక సప్తాహం చేసి వెళ్ళాను. మళ్ళీ ఇవాళ 2026 సంవత్సరం, కొత్త సంవత్సరం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి? ఇంగ్లీష్లో కూడా చెప్తారు. విష్ యూ ఏ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ కదా. రైట్. ఏం మా వాళ్ళకి ఏం చెప్తారంటే హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు ఇయర్ అంటే 2 YEAR ఇయర్ అంటే సంవత్సరం, EAR ఇయర్ అంటే చెవి. మనకు పాత చెవి పనికిరాదు. అది లౌకిక విషయాలు విని 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 అది చెడిపోయింది. పాత చెవి. మనకు న్యూ ఇయర్ కావాలి అంటే కొత్త చెవి కావాలి. ఎలాంటి చెవి కావాలి? జ్ఞానాన్ని స్వీకరించేటువంటి చెవి కావాలి. అందుకని 2026 సంవత్సరం మరి మనకు శుభారంభం. నాకైతే మీకు అందరికీ మొదటి ప్రోగ్రాం ఇక్కడే ప్రారంభమైన. అదే మాదిరిగా జ్ఞానాదేవతు కైవల్యం నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. మరి అన్నిటికంటే శ్రేష్టమైనది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే పెద్దలు ఏమన్నారు? జ్ఞానేన హీన. తెలుసా? వివేక చూడమణిలో శంకర్లు ఏమన్నారు? జ్ఞానేన హీన పశుభి సమాన. అంటే పశువు అంటే జంతువు కాదు. మళ్ళీ పశువు అంటే చాలా మంది జంతువు అనుకుంటారేమో. కాదు. పశువు అంటే పాశము కలిగినది పశువు. బంధముతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బంధము చేత చుట్టబడి బంధము దాటుకోలేకుండా పోతున్నారు. కనుక బంధము అనేటువంటిది జనన మరణ చక్రంలో పడేస్తుంది. మరి జనన మరణ చక్రం అంటే ఏంటి? వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందుకంట చేసిన కర్మము చెడని పదార్థము చేరుని నీ వెంట. చేతిలో అమృతం ఉన్నంత సేపే అన్నదమ్ములంట. ఆగాధమై పోయేనాడు ఎవరు రారు వెంట. వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందుకంట చేసిన కర్మము జడని పదార్థము చేరుని నీ వెంట. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. ఎవరు చెప్పారు ఈ మాట? శంకరాచార్యులు చెప్పారు. ఇది తిరుగుతుంది. కాలచక్రం తిరుగుతుంది. ఇందులో మనం వస్తున్నాం పోతున్నాం. అందుకని ఇందులోంచి మనం బయటపడమని చెప్తున్నాడు పరమాత్మ. భగవద్గీత అంటే అదే అర్థం. భగవద్గీత చాలా విశిష్టమైన విశేషమైన ఆధ్యాత్మికమైన జ్ఞాన గ్రంథం.
మరి ఇంకా బాగా చెప్పుకోవాలంటే మా గురుదేవులు అనేవారు, భగవద్గీత అంటే గ్రంథం కాదయ్యా, పుస్తకం కాదు, భగవద్గీత అంటే దైవ శక్తి అని చెప్పారు. ఇందులో మొట్టమొదటి శ్లోకంలో ఏముంటుంది? ఎవరన్నా భగవద్గీతలో 2 మాటల్లో చెప్పాలి. రామాయణంలో చెప్తాం కదా, మనం కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు. భగవద్గీత మొట్టమొదటి పదం ధర్మ. భగవద్గీత మొట్టమొదటి పదము ధర్మ. తెలుసా? ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. మొట్టమొదటి పదం ధర్మ. ధర్మ అనే పదంతో భగవద్గీత ప్రారంభం చేశాడు. మీరు ఏ గ్రంథం చదివినా ఆ గ్రంథంలో భగవంతుని స్తుతించేది ముందుంటుంది. దీన్ని మంగళాచరణము అంటారు. భగవంతుని ప్రార్థించి స్తుతించి తర్వాత పాఠ్యాంశం ఉంటుంది. కానీ భగవద్గీతలో ఏ స్తుతి ఉండదు. ఒక గుడ్డివాడి ప్రశ్నతో ప్రారంభమైంది. కళ్ళు లేని ఒక గుడ్డివాడి ప్రశ్నతో భగవద్గీత ప్రారంభమైంది. ఎవరా గుడ్డివాడు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అన్నప్పుడు దీని అర్థమేంటి? ధృత రాష్ట్ర, ధరింపబడిన ఉపద్రవము కలిగిన వాడు. ఆ పేరు అర్థం ఉంది. ధరింపబడిన ఉపద్రవములు కలిగినవాడు. ఇవి ధృతరాష్ట్రుడు. మరి మలిన జీవుడు, అవగాహన చేసుకోలేనటువంటి వాడు, స్వార్థపరుడు. మరి పదం చూడండి, మొట్టమొదటి పదం ధర్మ. మరి భగవద్గీతలో చిట్ట చివరి పదం ఏంటి? మమ. చిట్ట చివరి పదం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్. మీరు బాగా మాట్లాడండి. నేను వచ్చింది మీతో మాట్లాడడానికి, మీకేదో చెప్పడానికి కాదు. మీరందరూ ఇక్కడ ఈ మందిరంలో ఎంతో మంది నాలాంటి వాళ్ళని చూసి మహా జ్ఞానం విన్న మహాత్ములు మీరు. నేనేదో నాకు వచ్చింది మీ ముందర అప్పచెప్పుకోవడానికి వచ్చినవాడిని. అర్థమైందా? బాగా మాట్లాడండి ఫ్రీగా. మమ. చిట్ట చివరి పదం మమ, మొట్టమొదటి పదం ధర్మ. ఈ 2 పదాలు కలిపితే మమ ధర్మ. ఇది భగవద్గీత. మన ధర్మమే భగవద్గీత. ఈ ధర్మం గురించి పరధర్మము, స్వధర్మము, ఇలా అనేక అంశాలు ఇందులో వివరణలో ఉన్నాయి భగవద్గీతలో. కాబట్టి ఏమిటి మన ధర్మము? మనం ఎందుకు వచ్చాము? ఈ మానవ జన్మకి ఎందుకు వచ్చాము? ఎన్ని కష్టాలు పడితే మనకు మానవ జన్మ వచ్చింది? ఎన్ని జన్మములాయనో నేటికెందెందు జన్మించినానో నన్ను గడిచేపగలవే ఇకనైన నా తండ్రి నారాయణ, ఇకనైన నా తండ్రి నారాయణ. ఎన్నిసార్లు వచ్చాము? అన్నమయ్య ఏమంటాడు? శరీరమే నాది కాదు. ఈ శరీరం నాది కాదు. నాదైతే నేను ఎప్పటికీ ఇక్కడే ఉండాలా? మరి ఎవరో ఖాళీ చేస్తున్నారు కదా, చేయించరా? కొంచెం మాట్లాడుతుందండి అప్పుడు. శరీరం ఖాళీ చేయించరా ఎవరు? ఏమండి అగ్రిమెంట్ నోటీస్ ఏమైనా ఇస్తారా? అడ్వాన్స్ నోటీస్ ఒక 3 నెలల ముందరా? అయ్యా నెక్స్ట్ 3 months వెకేట్ చేయాలని ఏమైనా చెప్తారా? లేదే. కనుక ఇటువంటి దానిని చూసి మనం మురిసిపోతున్నాం, మరచిపోతున్నాం. అందువలన మనమెవరో తెలుసుకోవడానికి క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రే క్షేత్రే, ప్రతి క్షేత్రమునందు కూడా ధర్మం కురు, ధర్మాన్ని ఆచరించు. ఏంటి ఆ ధర్మం? స్వధర్మే
స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? స్వధర్మంలో ఉండవయ్యా, అది నీకు మంచిది. పరధర్మంలోకి వెళ్ళావా, అది భయానకమైనది. కనుక మనమందరం కూడా ఈ క్షేత్రము అనబడేటువంటి ఈ శరీరం ధర్మాన్ని ఆచరించాలి, స్వధర్మాన్ని ఆచరించాలి. అప్పుడే ఈ శరీరం మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ శరీరం వల్ల మనకి ఏం ప్రయోజనం? ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ రాదు. మరి అటువంటి ఈ మానవ జన్మలో మనం ఏమైనా సద్వినియోగం చేస్తున్నామా? బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త. అంతే కదా? బాల్యమందున జ్ఞానంతో అల్లరి చిల్లరి చేష్టలు చేయుచు, బాల్యమందున జ్ఞానంతో అల్లరి చిల్లరి చేష్టలు చేయుచు, వంట బట్టని చదువులతో మూఢత్వంలో మునిగిపోయినా ఏమి ఫలము లేదు, జ్ఞానం ఏమీ అంటుకోదు. యౌవనమందున కన్నుగానక కామక్రోధ మదమాత్సర్యాలలో వారి వరుసలు లెక్క చేయక ఆవుటెత్తువలే స్వేచ్ఛగా తిరిగినా ఏమి ఫలము లేదు, జ్ఞానం ఏమీ అంటుకోదు. కోడలు కొట్ట, కూతురు తిట్ట, కొడుకు కస్సుమని బయటకు నెట్ట, కన్ను కనపడక చెవి వినపడక వృద్ధాప్యంతో బెదలకుండగా ఏమి ఫలము లేదు, జ్ఞానం ఏమీ అంటుకోదు. ఇప్పుడు మనం బాల్యంలో ఉన్నామా, యవ్వనంలో ఉన్నామా, వృద్ధాప్యంలో ఉన్నామా? అది ఎవరికి వాళ్ళు ఏమండి? ఇంకా కొంతమంది బాల్యంలో ఉండొచ్చు, చెప్పలేదు. కొంతమంది 70 ఏళ్ళు వచ్చినా మేము ఇంకా జస్ట్ బాగా ఎక్కువ అంటుంటారు. మరి ఏమవుతుంది మన శరీరంలో? ధర్మాన్ని మనము ఆచరించకపోతే ఈ జన్మ వృధా అయిందంటే మళ్ళీ తర్వాత జన్మ. ఎందుకని? భగవానుడు ఏమంటున్నాడు? ఈ జన్మ తరువాత మళ్ళీ తిరిగి ఇంకొక శరీరంలోకి రావాలి కదా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం ఉంది, జన్మ మృతస్య చ. చనిపోయిన వాడికి మళ్ళీ జన్మ ఉంది చెప్పింది కృష్ణ పరమాత్మ. జాతస్య పుట్టిన వాడికి మరణం ఉంది. మరి నేను చాలా మంది మా మిత్రులకు చెప్తాను, స్వామి ₹1,00,000 డబ్బు ఉంది, బ్యాంకులో వేసుకున్నా, నాకేం ఇబ్బంది లేదు అంటుంటారు కొంతమంది. నిజమే, నీకు ఇబ్బంది లేదు, బతికేంత కాలం హాయిగా బతుకుతావు, నీ దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. మరణాంతర జీవితము అని సబ్జెక్ట్ ఉంది మనకు బ్రహ్మసూత్రాల్లో. మనకు 2వ అధ్యాయంలో ఇటీవల నేను ప్రశ్నోపనిషత్తు మీద వ్యాఖ్యానం చేశాను. మరణాంతర జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఎంత గొప్పవాడమో, మరణించిన తరువాత, ఈ శరీరం వదిలిన తరువాత ఏమవుతుంది? అప్పుడు మన ఈ ధనము ఇదేది మనకు రాదే. మనం చేసుకున్న పుణ్యము, చేసుకున్న పాపము ఇదే తప్ప ఇంకా మిగతావేవి మనకు రావు. అటువంటప్పుడు మరి మన ఆస్తులు, ఐశ్వర్యాలు, హోదాలు అందరూ ఒకటే కదా. నిదార రాజు నిద్రించు నిద్రయునొకటే, అననే పట్టు నిద్ర నీయునొకటే. నిద్రపోతే ఇద్దరు సమానమే, మరణించినప్పుడు అందరూ ఒకటే. కనుక మనలో ఏదైతే మనకు నాకు ఉంది, నేను ఇంత గొప్పవాడను అని మనల్ని మనం గర్వంగా చెప్పుకున్నా సాధించింది ఏంటి అని చూసుకోవాలి. అందుకని ఇదే మనకు కడసారి జన్మము అని మనము భావించి ఈ జన్మను మనము ఉపయోగించుకోగలిగితే మనకు
దైవత్వం ప్రాప్తిస్తుంది అనేది భగవద్గీత. నేను తీసుకునే అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము. భగవద్గీతలో ప్రతి అధ్యాయము ఒక యోగం. అధ్యాయము అధ్యసింపదగినది అధ్యాయము. ప్రతి అధ్యాయము ఒక యోగము. యోగం అంటే ఏంటి? కలయిక. బాగా చెప్తున్నారండి ఇక్కడ వాళ్ళు. కాబట్టి యుజ్యత ఇది యోగ. యుజ్యత నేను నిర్వచనాలు చెప్తుంటాను. యుజ్యత ఇది యోగ. కూడుకొని ఉండుట యోగము. యుజిర్ యోగే. ఏమిటండి యోగము? కూడుకొని ఉండే యోగము. కనుక మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? యోగము. భగవద్గీతలో ప్రతి అధ్యాయం యోగము. 18 అధ్యాయాలు, 18 యోగాలు. మొదటిది దుఃఖం, విషాద యోగం. చివరిది మోక్ష సన్యాస యోగం. మోక్షము అనేటువంటిది కూడా భ్రమ, భ్రాంతి అని అర్థం చేసుకునేటువంటి తత్వాన్ని మనకు చివరిలో పరమాత్మ ఇస్తూ ఉన్నాడు. ఉదయం చెప్పాను, వేదవ్యాసుల వారి కాలంలో 1180 ఉపనిషత్తులు ఉండేవి. మరి ఇప్పుడు 108 మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. మిగతావి మనకు ఏమైనాయి? గల్లంత అయిపోయినాయి. ఏమైనాయి? ఎవరెవరో పరాయి దేశస్తులు వచ్చారు, పరిపాలన చేశారు. మన సంస్కారాన్ని మార్చేశారు, నాశనం చేశారు. భారతీయ సాంప్రదాయం, భారతీయ సంస్కారం, సనాతన ధర్మం ఇవే మనల్ని కాపాడుతూ వస్తున్నాయని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మన సంస్కారాన్ని మార్చేయాలి, మన శక్తిని తగ్గించాలి, మనల్ని బలహీనులు చేయాలి అని విదేశీయులు ఏం చేశారు? మన అన్ని అలవాట్లను మార్చేశారు. మనం అవన్నీ మారిపోయి ఏదో నూతనమైన సంస్కారాలతో మనం ఇదే గొప్ప అనుకునే స్థాయికి మనల్ని తీసుకొచ్చారు. అందుకని మరి మన ధర్మంలో మనకు ఏమని చెప్తుంది? మన జీవన ప్రతి శైలి, ప్రతి పండుగ, ఈ పండుగల మీద అంతరార్థాలు ఉన్నాయి. మన మాసాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ మాసం నడుస్తుంది? పుష్యమాసం. సౌర ప్రకారం అయితే ధనుర్మాసం. మరి చంద్రమాన ప్రకారం పుష్యమాసం. దీనికంటే ముందు మార్గశిర మాసం. ఇలా ప్రతి ఒక్క మాసానికి ఒక అర్థం ఉంది. మరి దీని తర్వాత మాఘం వస్తుంది. మరి ఈ మాసాలను మనం భౌతికంగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. పుష్యము, పుష్యతి ఇది పుష్య, వికసించునది. మాఘమాసము తప, మాఘే, తపస్సుకు సంబంధించింది మాఘమాసం. మరి మాఘమాసంలో ఎంతమంది తపస్సు చేస్తున్నారు? శ్రీ మహావిష్ణువు మాఘమాసం గొప్పది అని చెప్పి విష్ణువు యొక్క, నారాయణ యొక్క దేవాలయాలకు వెళ్ళి సేవలు చేస్తారు. మంచిదే. కానీ ఆ మాసం యొక్క అర్థం ఏంటి? మఖ నక్షత్ర లగ్నయుక్త పౌర్ణమి కలరు కనుక దానికి మాఘమాసం అని పేరు వచ్చింది. మీరు ఏ మాసం పేరు ఉంటుందో ఆ పేరు ఆ పౌర్ణమి రోజు నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. ఇది పుష్య. పుష్య అంటే ఈ పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం ఉంటుంది. అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. కనుక ఇది మనం అర్థం చేసుకుని మన నిజమైన భారతీయ వాంగ్మయం, వేద వాంగ్మయం ఏంటి అంటే ఇది వేరే కాదు. ఏదో కథలు, పురాణాలు ఊరికి పెట్టి ఈ టీవీలో కూడా ఎవరు డిబేట్లు పెట్టి కొట్టు చేస్తుంటారు. రాముడు మాంసం తిన్నాడా, తినలేదా, తిన్నాడో తినలేదో మనం తెలియదు. మనకు అవసరం లేదు, మనం నిర్ణయించలేము. తింటే గొప్పవాడు కాదు, తినకుంటే గొప్పవాడు కాదని మనకు అవసరం లేదు. ఆయన గొప్పవాడు. వీటి మీద మనం కాలం వ్యర్థం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మన జీవితానికి ఉపయోగపడే జ్ఞానం ఏం కావాలి, ఏది కావాలి? కనుక అటువంటి జ్ఞానాన్ని మనకు విశేషంగా 1180 ఉపనిషత్తుల యొక్క సారాంశం శ్రీమద్ భగవద్గీత. ఈ గీతలకు వెళ్లే ముందు
గీతా జయంతి ప్రపంచంలో జన్మదినాన్ని జరుపుకునే ఏకైక గ్రంథం గీత, భగవద్గీత. మరి ఈ భగవద్గీత ఎప్పుడు పుట్టింది తెలుసా ఎవరికన్నా? మార్గశిర శుద్ధ ఏకాదశి. గీత జయంతి చేశారు కదా ఇక్కడ కూడా. చేసి గీతా పారాయణ, ప్రసాద వినియోగం అన్నీ అయిపోయాయి. కానీ యథార్థంగా భగవద్గీత ఎప్పుడు వరాహ పురాణం నుంచి గీతా మహాత్మ్యం తీసుకున్నాడు. మీకు భగవద్గీతలోనే గీతా మహాత్మ్యం అని ఉంటుంది. అందులో ఏమన్నాడు? ఇది ఎప్పటి నుంచి? ఇది వరాహ పురాణం నుంచి. ఇది ఎప్పుడుది? వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు భూదేవికి చెప్పిన మాటలు. మరి ఇది ఎప్పుడు జరిగింది? గీతా ధ్యానం కరోతిచే. ఏమని చెప్పాడు ఆయన? భగవన్ పరమేశాన భక్తిర వ్యభిచారిణి ప్రారంభం ఉద్యమానస్య కథం భవతి హే ప్రభో. ఎట్టపోతే ఈ ప్రారంభ కర్మలు తప్పి చరిస్తున్నారు. వ్యభిచార భక్తి ప్రధానమైన మాట భగవద్గీతలో. అవ్యభిచార భక్తి. మరి భక్తి అంటే ఏంటి అసలు? కోరికలు కోరుకోవడం భక్తి అంటే. కోరికలు తీర్చకపోతే ఈ దేవుడిని పక్కన పెట్టి ఇంకొక కొత్త దేవుడిని పెట్టుకోవడం భక్తి అంటే కాదు కదా. కనుక భక్తి స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే. నిన్ను నువ్వు తెలుసుకొని నీ కర్మలను దగ్ధం చేసుకుని నిన్ను నువ్వు దాటించుకోవడం భక్తి. దాని గురించి మన భగవద్గీత చెప్పిందండి. మరి అప్పటికి ద్వాపరయుగం కాదు, కృతయుగం నడుస్తుంది, వరాహ అవతారం. అప్పుడే భగవద్గీత యొక్క సందర్భం అక్కడ చెప్పారు. అదే మాదిరిగా కృష్ణ భగవానుడే అంటాడు, నేను సూర్యుడికి చెప్పాను, మనువుకు చెప్పాను, ఇక్ష్వాకుడికి చెప్పాను. అది ఎప్పుడు చెప్పారు అంటే అప్పటికి భగవద్గీత అనాది. ఇది పునశ్చరణ చేయబడింది. యుద్ధ భూమిలో అర్జునుడికి కృష్ణుడి చేత మళ్ళీ చెప్పబడింది. మరి ఎందుకని మార్గశిర మాస శుద్ధ ఏకాదశి తీసుకున్నారు? ఎందుకంటే మీకు భగవద్గీతలోకి వెళ్లే ముందు కొంచెం బేసిక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు మళ్ళీ మార్గశిరం తీసుకున్నారు శుద్ధ ఏకాదశి? మార్గశిరము మృగశిర నక్షత్ర లగ్నయుక్త పౌర్ణమి కలదు కనుక దీన్ని మార్గశిర మాసం అన్నారు. మృగశిర నక్షత్రం ఉంటుంది. మృగశిర, మార్గశిర, శిరో మార్గ, ఇది మార్గశిర. నీ శిరస్సునందు ఒక మార్గం ఉంది. నీ శిరస్సునందు ఒక వ్రతం ఉంది. మనం ఎన్నో వ్రతాలు చేస్తున్నాం కదా. సత్యనారాయణ స్వామి వ్రతము, అనంత పద్మనాభ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, ఇంకా ఏవేవో వ్రతాలు. ఇవన్నీ మంచివి. మరి శిరోవ్రతము పేరున్నారా ఎవరైనా? శిరోవ్రతము ముండకోపనిషత్తులో వస్తుంది ఈ మాట. ఇది కొత్తదేం కాదు. శిరస్సు నందు ఆచరించబడే వ్రతాన్ని శిరోవ్రతం అన్నారు. అది ఆచరించమని మానవుడి జన్మ మనకు భగవంతుడు ఇచ్చాడు. అయితే మనము ఆటపాటలతో బాల్యం అయిపోయింది, యవ్వనంతో బాలమందిరంలో యవ్వనం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చిన తర్వాత సరిగ్గా వినపడదు, సరిగ్గా కనపడదు. మరి వృద్ధాప్యం కూడా అయిపోతుంది. మరి ఇంకా ఎప్పుడు మనం భగవతత్వాన్ని తెలుసుకుంటాం? కనుక భగవతత్వాన్ని తెలుసుకోవడానికి భగవద్గీత ప్రథమం. మరి బ్రహ్మదేవుడు ఎదురుగా మనిషి, తర్వాత కుక్క, ఒక కోతి, ఒక గాడిద ఇవి ఉన్నాయట బ్రహ్మదేవుడు ఎదురుగా. బ్రహ్మదేవుడు చెప్పాడట, మొదటగా గాడిదతో చెప్పాడట, నీకు ఒక 40 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాడు. అది అందుట నాకు 40 ఏళ్ళు స్వామి, 20 చాలు.
తర్వాత కుక్కతో అన్నాడంట, నీకు 40 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను. కుక్క అన్నిట, నాకు 40 వద్దు స్వామి, 20 చాలు. తర్వాత కోతి ఉంది అక్కడ, నీకు 40 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను. అదంట, నాకు 40 వద్దు, 20 చాలు. తర్వాత ఎవరున్నారు? మనిషి ఉన్నాడు, అయ్యా నీకు 40 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను. ఏం సరిపోతుంది స్వామి 40? ఏ పక్కకు వస్తుంది? ఆ ముగ్గురు వదిలేశారు కదా, 20 20 20. ఈ 20 నాకు కలిపేసి నాకు ఒక 100 ఇవ్వండి. సరిపోయిందా? 100 సంవత్సరాలు మానవుడి ఆయుష్. ఎంతమంది ఉన్నారు? 100. ఎంతమంది మనం చూస్తున్నాం? 100. సరే, మరి మొదట 40 సంవత్సరాలు వాడు మనిషిగా ఉంటాడు. 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత 20 సంవత్సరాలు ఎవరు ఇచ్చారు? గాడిద ఇచ్చింది. కాబట్టి గాడిద చాకరీ చేస్తాడు కుటుంబం కోసం, పిల్లల కోసం. పిల్లలకు పెళ్ళైతే మనవాళ్ళ కోసం, మనవాళ్ళకు పెళ్ళైతే ముని మనవాళ్ళ కోసం, వాళ్ళకు పెళ్ళైతే ఇంకా అవతల వాళ్ళ కోసం చాకరీలు చేసి 60 ఏళ్ళు వస్తాయి వాడికి. 20 ఏళ్ళు 60 ఏళ్ళు చాకరీ చేసి అక్కడికి అయిపోయిన తర్వాత ఇంకా రిటైర్. అక్కడి నుంచి 20 సంవత్సరాలు ఎవరు ఇచ్చారు తెలుసా? కుక్క. కొడుకు కోడలు సినిమాకు పోతే ముసలాయన చెప్పిపోతారు, జాగ్రత్త ఇంట్లో కలిపేసుకొని కూర్చో. ఆ టీవీలో చూసిన కూర్చొని మర్చిపోతావు ఎవడు వచ్చింది ఎవడు పోయింది. జాగ్రత్తగా ఉంటూ మేము హనీమూన్ పోయేస్తాం, లేదంటే ఇంకోటి పోయేస్తాం, మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. కావాలా? ఒకప్పుడు మనం అంటే తిరిగినాం కూడా, ఇప్పుడు ఏం చేస్తున్నాం? సరే కావాలా, సరేనైనా మీరు జాగ్రత్తగా పోయినండి, మేము ఇంటి పట్టున ఉంటాం. 20 ఏళ్ళు అయిపోయింది, 80 వచ్చింది. ఇప్పుడు ఈ 20 ఎవరు ఇచ్చారు? కోతి. గొడుక్కోవడం, బరుక్కోవడం, మంచాన కూర్చోవడం, ఇంట్లో ఏమో జరుగుతా ఉంటే నాకు ఒకటి చెప్పరే అని చెవులు పెద్దవి చేసి ప్రయత్నం చేయడం, ఒక్కటి చెప్పి చాలా నాకు అనుకోవడం, అంతా నాకు దూరం అయిపోతుందని ఏడవడం. మరి ఎప్పుడు నిలకడ నీకు నిలకడ నీకు ఎక్కడ నీకు నిలకడ నీ జాగ్రత్త అంటాడు. మరి నిలకడ ఉందా? ఏది? పరిగెత్తున్నాం. మరి ఏమనిపిస్తుంది? బయటికి పోదామనిపిస్తుంది. బయటికి పోతే ఇంటికి పోదామనిపిస్తుంది. ఇంట్లో ఉంటే బయటికి పోదామనిపిస్తుంది. కాబట్టి మన యొక్క స్థిరత్వాన్ని మనకు చూపిస్తుంది అక్షర పరబ్రహ్మ యోగము. కనుక ఈ అష్టమాధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో మనం ప్రధానంగా అక్షర పరబ్రహ్మ యోగము అనే 3 పదాలు ఉన్నాయి. అక్షర అక్షర క్షరము కానిది, క్షరము నశించేది, అక్షర నశించనిది. మరి ఏదా నశించనిది? పరబ్రహ్మ, భగవంతుడు. అన్ని మారిపోతాయి, కానీ భగవంతుడు ఎప్పటికీ స్థిరంగా ఉండేవాడు. భగవంతుడు పొద్దున చెప్పాను, భగవంతుడు అంటే అర్థం. ఉదయం పూట అమృత బిందు పరిషత్తు గురించి ఒక మాట చెప్తాను. పొద్దున చాలా మంది రానివాళ్ళు ఇప్పుడు వచ్చారు. అమృత బిందు పరిషత్ అనేది చాలా విశేషమైన మానసిక విశ్లేషణ ఉంటుంది అందులో. మనం ఏ పని చేసినా, కర్మ చేసినా, మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా అది మన మనస్సుతోనే చేస్తున్నాం కదా. ఈ మనస్సు ఉండడం వల్లనే మనం చేసే పనులన్నీ. కనుక ఈ మనస్సును ఎలా సంస్కరించుకోవాలి, మనస్సును ఎలా ఉంచుకోవాలి? మరి శరీరానికి ఆరోగ్య సూత్రాలు, ఈ మధ్య ఈ ఆరోగ్యం గురించి చెప్పేవాడు చాలా ఎక్కువైనాడు కదా. ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరు చెప్తారు. కాకపోతే చెప్పేవాడు ఎవరు డాక్టర్ కాదు. అంతకుముందు ఒక ఆయన నోట్లో ఆయిల్ వేసి పొక్కిలిచ్చి కావండి అని చెప్పినాడు మా చిన్నతనంలో. అంతకుముందు ఒక ఆయన వచ్చి పచ్చికూరలు తినండి ఉడకబెట్టాకండి అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడు ఏదో బియ్యం తినాకండి, ఏదో గట్టి కాదు తినండి అని చెప్తున్నాడు.
ఇంకొక ఆయన వచ్చి ఇదంతా వద్దు 1 లీటర్ కొబ్బరి నూనె తాగండి అని చెప్తున్నాడు. రేపు ఇంకొక ఆయన వచ్చి పెట్రోల్ తాగండి, కిరసనాయిల్ తాగండి అంటాడు. మనం మాత్రం ఆయన చెప్పే ఆయన ఎవరో మనం చూడడం లేదు. కానీ మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేసిపోతున్నారు. ఏది ఆరోగ్యం? సరే, ఏదో ఒకటి మంచిది, మంచి వాళ్ళే వాళ్ళందరూ మంచిగా చెప్పారు. మనం ఆరోగ్య సూత్రాలు ఇంతగా పాటిస్తున్నాం శరీరానికి. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి. అంతా కంటామినేషన్, బయట అంతా ఆహారం కలుషితం. వాటర్ కూడా మనం అందరం చిన్నదాన్ని ఉన్నప్పుడు కానీ బోరింగ్ కొట్టుకుని నీళ్ళు తాగిన వాళ్ళమే. అప్పుడు మనకి ఏ జబ్బులు రాలా. ఎక్కడంటే అక్కడ హోటల్కు పోయి అక్కడ క్యాన్లో వాటర్, జగ్గులో వాటర్ ఉంటే అది పోసుకొని తాగిపోయినాం. మరి ఇప్పుడు కమండలం పట్టుకొని తిరుగుతుంది. ఋషుల దగ్గర ఉంటాయి కమండలాలు. మనకు ఆ షేప్ కాదు, షేప్ వేరే అంతే. ఎందుకని? శరీరానికి శ్రద్ధ. నేను ఏదంటే అది తిననండి, ఎక్కడంటే అక్కడ తిననండి, ఏదంటే అది తాగనండి అని చెప్పి ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాం. ఎంత జాగ్రత్త తీసుకోవడం మంచిదే. కానీ ఎంత జాగ్రత్త తీసుకున్నా మన శరీరం మారకుండా ఏమైనా ఉందా? వృద్ధాప్యం రాకుండా ఏమైనా ఆగిపోతుందా? అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షయతే వినశ్యతి. 6 వికారాలు ఉన్నాయి మన దేహానికి. నువ్వు ఏం చేసినా అది మారుతా 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 వస్తుంది. మరి సరే, మంచిది. శరీరానికి రోజుకు 2 పూట్ల స్నానం చేయించి పరిమళమైనటువంటి బాడీ స్ప్రేలు ఏదో అంటారు కదా, అదంతా వేసుకొని సుగంధం యోజన కలిగి అంటారు భారతంలో. ఆ మాదిరిగా ఇంత ఇక్కడ వస్తుంటే అక్కడికి స్మెల్ కొట్టాలి. ఇంత బాగా పెట్టుకున్న ఈ దేహం మళ్ళీ తిరిగి కంపేయకూడదు. మరి శరీరానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న నీ మనస్సుకు జాగ్రత్త తీసుకున్నావా? శరీరానికి స్నానం చేయించేది మనస్సుకి ఎప్పుడైనా స్నానం చేయించావా? శరీరానికి ఇది పడదు అది పడదు అని జాగ్రత్తలు పడే నీవు మరి నీ మనస్సుకు రోగం ఉందేమో చూసుకున్నావా? మరి మనస్సుకి ఎంత జాగ్రత్త? మనస్సుకి ఏంటి ఆహారం? శరీరానికి ఆహారం చెప్పుకున్నాం. అదేదో 1 పూట ఆహారం 2 పూట ఆహారం ఇది తినకూడదు అని చెప్తున్నారు, మంచిదే. మరి శరీరానికి మనస్సుకి ఏంటి ఆహారం? శ్రవణము. శరీరానికి ఏ రకంగా మన ఆహారం ఉందో మనస్సుకు శ్రవణం. ఎటువంటి భాష, ఎటువంటి మాటలు, ఎటువంటి విషయాలు నీవు వింటూ ఉంటావో వాటికి తగినట్టుగా నీ మనస్సు తయారవుతుంది. మరి ఆ మనస్సును ఎలా మనం ప్రవర్తింపజేసుకోవాలి అని చెప్పేదే అమృత బిందు ఉపనిషత్తు యజుర్వేదం నుంచి తీసుకున్నది. వీలుంటే అవకాశం ఉంటే ఉదయం పూట రండి. పరబ్రహ్మ, పరబ్రహ్మ శ్రేష్టమైనటువంటి దైవత్వాన్ని పరబ్రహ్మ అంటారు. అక్షర, నాశనం లేనటువంటి, మార్పు లేనటువంటి అక్షర. అటువంటి అక్షర స్వరూపుడైనటువంటి ఆ భగవంతునితో నీవు కూడుకొని ఉంటే అది అక్షర పరబ్రహ్మ యోగం. పొద్దున ఒక మాట చెప్పాను, దర్శనం స్పర్శన. ఎక్కడికి పోయినా దర్శనమే కదా. ఏ దేవాలయానికి పోయినా ఎక్కడైనా దర్శనం. కొన్ని చోట్ల స్పర్శనం, విగ్రహాన్ని కూడా తాగొచ్చు. కానీ భగవంతుడిని దర్శించుకొని మళ్ళీ మనం వచ్చేస్తాం, స్పర్శించుకొని మళ్ళీ మనం వచ్చేస్తాం. మళ్ళీ వచ్చిన తర్వాత అది జ్ఞాపకం, స్మృతి. శివాలయంలో శివలింగం ఎలా ఉంటుంది, కాశీలో శివలింగం ఎలా ఉంటుంది, శ్రీశైలంలో శివలింగం ఎలా ఉంటుంది, తిరుమలలో వెంకటేశ్వర స్వాముల వారు ఎలా ఉంటారు. ఇప్పుడు మనం జ్ఞాపకం, ఆ రోజు మనం చూసినప్పుడు ఎలా ఉన్నారో అది ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఇది కేవలం జ్ఞాపకం. జ్ఞాపకం అనేటువంటిది సత్యమా? జ్ఞాపకం సత్యమేనా? కష్టమేనా? జ్ఞాపకం సత్యమేనా? మా నాన్నగారు నాకు జ్ఞాపకం. ఇప్పుడు ఉన్నారా? మా నాన్నగారు వెళ్ళిపోయి 35 సంవత్సరాలే. కాబట్టి జ్ఞాపకం సత్యం కాదండి. ఎలా అవుతుంది? ఇప్పుడు లేదు కదా, అప్పుడు ఉండేది. మనం అంటూ ఉంటాం కదా, మా వయసులో మేము ఎప్పుడు ఉండేవాళ్ళం తెలుసా? ఆ రోజుల్లో
మా ప్రొద్దుటూరులో ఒక ఆవిడ ఉంది, మా భక్తురాలు, ఇప్పుడు పెద్ద ఆవిడైంది. ఆవిడ ఎప్పుడు నాకు ఒకటే అంటుంది, స్వామి గారు నాకు పెళ్ళైన కొత్తల్లో నేను కాపురానికి వస్తే మా అత్త నన్ను రాచి రంపాన పెట్టింది, నన్ను ఉతికి ఆడేసింది. సరే కానీలే, నాకు కొడుకున్నాడు, ఏదో ఒక రోజు నేను అత్తలు అవుతాను కదా, ఆ రోజు అంతకంతా తీర్చుకుంటాలే అనుకున్నాను. ఈ పొద్దు నా కోడలు నన్ను ఉతికి ఆడేస్తాను. అంటే ఎప్పుడు నన్నైనా ఉతికేది, నాకు ఉతికే అవకాశం రాదా? నేను ఒకటే అన్నాను, ప్రాప్తం ప్రాప్తస్య ప్రాప్తున, అమ్మ నీకు ఈ జన్మ ప్రాప్తం లేదు. మరి మనకి ఏం జరుగుతుంది? ఎలా ఉంటున్నాం? మార్పు ఎక్కడ జరుగుతుంది? ఏ మార్పు లేనటువంటి భగవంతుణ్ణి మనం పొందగలిగితే అది అక్షర పరబ్రహ్మ యోగము. ఇందులో మొదటి శ్లోకం అర్జున వాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞం కథం గోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయో సిద్ధ్యతాత్మభిః. ఈ అధ్యాయము కాస్త కష్టమైన వ్యాఖ్యానం ఉంటుంది, అక్షర పరబ్రహ్మ యోగం. ఇందులో చాలా నిగూఢమైనటువంటి తత్వ విచారాలు ఉంటాయి. అయితే మరి మన ఆధునిక భక్తులు స్వామి అక్షర పరబ్రహ్మ యోగం కావాలి అని అడిగారు, కాబట్టి అందులోనే మనం విశేషంగా ప్రయాణం చేద్దాం. విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత తేట వరకు. ఎవరన్నారు? పోతన మాత్రం కదా. మనం కూడా మనకు ఎంత తెలుసో అంత, విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత తేట వరకు. 4 స్థానాలు. పురుషోత్తమ అర్జునుడు ఏమని అడుగుతున్నాడు? కృష్ణ తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మము అంటే ఏమి? అధ్యాత్మము కిం, అధ్యాత్మము అంటే ఏమి? కర్మ కిం, కర్మ అంటే ఏమి? అధిభూతం, అధిభూతము కిం, ఏది? ఉచ్యతే అని చెప్పబడుతున్నది. మధుసూదన, ఓ కృష్ణ, అస్మిన్ ఈ దేహే, దేహమునందు, అధియజ్ఞః, అధియజ్ఞుడు, కహ ఎవరు? అత్ర ఈ విషయం, కథం ఎట్లు, ప్రయాణకాలే చ ప్రయాణ కాలమునందు, నియతాత్మభిః నియమింపబడిన మనస్సు కలవారిచే, కథం ఎట్లు, జ్ఞేయః తెలియదగిన వాడవు, అసి అవుతున్నావు. ఈ ప్రశ్న 1-2 శ్లోకాలు రెండు కలిపి ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు. ఏమని ప్రశ్న అడుగుతున్నాడు అంటే, బ్రహ్మము అంటే ఏది? బ్రహ్మము అన్నప్పుడు బ్రహ్మము, బ్రహ్మము అంటే భగవంతుడు. బ్రహ్మ వేరు, బ్రహ్మము వేరు. బ్రహ్మ అంటే సృష్టి చేసేటువంటి ఆయన. బ్రహ్మము అంటే శుద్ధమైనటువంటి భగవంతుడు. ఇవాళ ఉదయం ఈ మాట ప్రస్తావన చేశారు. నామ రూప వివర్జితమైన భగవంతుడు బ్రహ్మము. నామ రూప వివర్జితం అంటే అర్థం ఏంటి? అంటే ఆయనకు నామము కానీ రూపము కానీ రెండు లేవు. నామము రూపము లేకుండా ఏదైనా వస్తువు ఉందా మీకు తెలిసింది? ఏమండి? ఏది లేదు, భగవంతుడే. మరి నామము రూపము మనం ఎక్కడ తెలుసుకోవాలి? దాని గురించి మనకు చర్చ వస్తుంది. కరెంట్ ఉందా ఇక్కడ? ఎలా తెలుసుకున్నారు? లైట్లు వెలుగుతున్నాయి. ఒకవేళ లైట్లన్నీ ఆఫ్ చేసింది. ఒక ఆయన అడిగాడు నాకు, స్వామి కరెంట్ ఉందా? నాకు తెలియదుగా, స్విచ్ ఆన్ చేసి ప్లగ్లో వేలు పెట్టి చూడు తెలుస్తుంది.
కరెంట్ ఉందా అంటే స్విచ్ ఆన్ చేసి ప్లగ్లో వేలు పెట్టి చూడు, షాక్ కొడితే ఉన్నట్టు, షాక్ కొట్టకపోతే లేనట్టు. అంటే మనం కరెంట్ చూసేది కాదు కదా, ఇంకా తెలుసుకునే అవకాశం లేదు. అందుకని ఒక టెస్టర్ పెట్టి తెలుసుకుంటాం. ఎందుకని అది చేతికి తెలుసుకునే వస్తువు కాదు, శరీరానికి తెలుసుకునే వస్తువు కాదు. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది, ఒక మార్గం, ఒక ధర్మం. దాని గురించి మనకి ఇక్కడ విశేషంగా చర్చించబడుతుంది. కనుక బ్రహ్మము అంటే భగవంతుడు, శుద్ధ బ్రహ్మము అంటారు. మరి మనము ఎన్నో రకాల పేర్లు వాడతాం. ఈ పేర్లన్నిటికీ ఆకారం ఉంది, పేరు ఉంది, నామం ఉంది. బ్రహ్మము అన్నప్పుడు నిరాకారము. మరి ఆ బ్రహ్మం ఎట్టిది? ఆ భగవంతుడు ఎటువంటి తత్వంలో ఉన్నాడు? ఆధ్యాత్మం ఎట్టిది? ఆధ్యాత్మము అంటే ఏమిటి? కర్మ అనగా ఏమి? అధిభూతము అనగా ఏమి? మరి ఈ దేహమునందు ఎవరు అతి యజ్ఞాన్ని పిలువబడుతున్నారు? ఇవన్నీ అడిగిన తర్వాత ప్రయాణ కాలము అనగా ఏమి? ప్రయాణ కాలము ఎక్కడి నుంచి ఎక్కడికి? ప్రయాణము అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడమే కదా ప్రయాణం అంటే. మనం ఎక్కడికైనా బయలుదేరుతాం, ఎక్కడికి వెళ్తున్నారు? ఇదిగో ఫలానా చోటుకి అంటే ఇక్కడ నుంచి అక్కడికి. మరి మన ప్రయాణం గురించి ఏమిటి? సోక్రటీస్ ఒక మాట అంటాడు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? వాట్ ఇస్ మెంట్ బై లైఫ్ అంటే, a life is a journey from womb to tomb అంటాడు. లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఫ్రమ్ womb to tomb. womb అంటే తల్లి గర్భం, తల్లి గర్భము నుండి శ్మశానం వరకు ఉన్నటువంటి ప్రయాణాన్ని లైఫ్, జీవితము అన్నారు. మనం అందరము ఈ జీవితాన్ని ప్రారంభం చేశాం కదా. మరి ఎంత దూరం వచ్చామో తెలియదు, చాలా దూరమే వచ్చామో, మరి ఇంకా ఎక్కువ వచ్చామో తక్కువే వచ్చామో, వెళ్తున్నాం. ప్రయాణం ఇది ఆగుతుందా? ఈ ప్రయాణము మధ్యలో కాసేపు ఆగుదామా? అది ఆపాలంటే శ్వాసను ఆపేద్దామా? శ్వాసని ఆడకుండా ముక్కుకు బిరడా పెట్టేద్దామా? కాబట్టి ఈ జర్నీ ఒక్కసారి ప్రారంభమైతే ఇది ఆగేది కాదు. అటువంటి ఈ ప్రయాణ కాలాన్ని మీరు ఏ రకంగా మాకు వివరిస్తారు? అదేవిధంగా నియమింపబడినటువంటి మనస్సు కల యోగులు ఆ భగవంతుణ్ణి ఎలా తెలుసుకుంటారు? మరి దేవుడు అంటే ఏమి, భగవంతుడు అంటే ఏమి అని ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడు అంటే ఏమి అన్నప్పుడు మరి మీరేం చెప్తారు? ఎవరైనా చెప్తారా? దేవుడు కసం మీద మాట్లాడిస్తాను, అదే వాళ్ళు మాట్లాడతారు. బ్యాడ్ నాట్ బ్యాడ్. సో మీరు మాట్లాడండి. ఏమండి, ఎవరు మాట్లాడరా? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మా ఇంకా వంట లేవు. అదేనా సమాధానం? ఎవరు దేవుడు అంటే? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వ్యజేనా. తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది మాట. ఇదేంటి? పాటలు ఎందుకు ఎలా చెప్పారు? పాటని తావీజ్ మహిమ కాదు, కనబడుతోంది కదా. ఇంతకుముందు ఇది పాటలు కనుక ఎవరో చెప్పారు, తెలుసు. ఇందులో నీళ్ళు వస్తూ తాగుతాం కనుక ఒక దానికి, ఒక వస్తువుకు ఒక ధర్మం ఉంటుంది. ఒక బంగారం లాంటి వస్తువు మీకు దొరికింది, అది బంగారమా కాదా? డౌట్. అప్పుడు ఏం చేయాలి? ఒక బంగారం వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర
చూడండి ఇది బంగారమే. అదే మాదిరిగా ప్రతి ఒక్క వస్తువును ఇక్కడ రెండు పదాలు వాడతారు, ద్రవ్యము, ద్రవ్య లక్షణం. మనం కళ్ళు మూసుకొని మనకు ఒక వేపకాయ ఇచ్చారనుకోండి, నోట్లో పెట్టుకుంటూనే మన మామిడి పండు అనేస్తామా? మీ ఊళ్ళో కూడా అనరా? మాట్లాడండి, ఉద్యోగాలు ఆగిపోతాయా? నోట్లో వేపకాయ పెట్టి కళ్ళు మూసుకుని నోట్లో ఏం పెట్టాము అంటే మామిడి పండు అంటారా? ఎందుకు అన్నారు? చేదుగా ఉంది అంటే మామిడి పండుకు చేదు ఉండదు, వేప చెట్టుకు చేదు ఉంది, వేపకాయ చేదుగా ఉంటుంది. కాబట్టి అయ్యా ఇది మామిడి పండు కాదండి, ఇది వేపకాయ. ఎలా కనుక్కున్నారండి? దాని ధర్మం, దాని గుణం, దాని విశేషణం, దాని లక్షణం. అదే మాదిరి భగవంతునికి 4 లక్షణాలు ఉన్నాయని చెప్తోంది తైత్తిరీయ ఉపనిషత్తు. 1 సత్యం, 2 జ్ఞానం, అదే చైతన్యం, 3 ఆనందం, 4 అనంతం. ఈ 4 లక్షణాలు దేనికి ఉంటే అది భగవంతుడు. అంటే అర్థమేమి? దేనికి లేకపోతే అది భగవంతుడు కానట్లే. కనుక ఈ 4 లక్షణాలు దేనికి ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి, అది భగవంతుడు. కనుక నాశనము లేని, మార్పు లేని అనేటువంటి మాట ఎందుకు ఇక్కడ వాడారు? అక్షరం. ఎప్పుడు నాశనం లేదు అప్పుడు మార్పు లేదు, ఎప్పుడు మార్పు లేదు అప్పుడు పుట్టుక లేదు. భగవానుడే అంటాడు కదా, జాతస్య ఇందులో పుట్టిందంటే ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. మరి భగవంతుడు నాశనం కాలేదు అంటే పుట్టుక లేదు అని అర్థం. పుట్టుక లేని తత్వం భగవంతుడు. కనుక అటువంటి ఆ భగవంతుని యొక్క ఆ తత్వాన్ని నాకు తెలియచేయి కృష్ణ. అదేవిధంగా మరికొన్ని అడుగుతూ ఈ ప్రయాణ కాలం గురించి అడుగుతున్నాడు. ప్రయాణ కాలం మనం ఏమంటారు? బయలుదేరేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు? బయలుదేరేటప్పుడు వారం చూస్తారు, వర్జం చూస్తారు, రాహుకాలం చూస్తారు.